కోవిడ్ టైంలో ఎంతో మంది ప్రజలు డబ్బు లేక తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నప్పుడు దేశం మొత్తం సహాయం చేసిన ఒకే ఒక్క రియల్ హీరో సోనూ సూద్. దాదాపు 10 కోట్ల రూపాయల వరకు తన సొంత డబ్బుని ప్రజల కోసం ఖర్చు చేసిన సోనూ సూద్ అప్పట్లో ఎంతో మందికి దేవుడిలా కనిపించాడు. అయితే సోనూ సూద్ దేవుడు కాదు, ఒక రాక్షసుడని, ఎంతో మందిని మోసం చేసి వాళ్ళ దగ్గర దోచుకున్న డబ్బుతో కొంత భాగాన్ని ప్రజల కోసం ఖర్చు చేసి సింపతి కొట్టేశాడని చాలా మంది ఇప్పుడు అతన్ని ఆరోపిస్తున్నారు. ఇక ఇంత సడన్ గా ప్రజలు సోనూ సూద్ మీద ఇలాంటి ఆరోపణలు చేయడానికి కారణం 1500 కోట్ల రూపాయల మెగా స్కామ్ తో సోనూ సూద్ కి లింక్ ఉండడమే. అయితే నిజంగానే ఆ 1500 కోట్ల రూపాయల స్కామ్ లో సోనూ సూద్ హస్తం ఉందా? అందుకే తక్కువ టైంలోనే 300 కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించాడా? ఆ డబ్బునే ప్రజలకి పంచాడా? ఈ విషయంగా సోనూ సూద్ బయటపెట్టిన సంచలన విషయాలేంటి? పోలీసులు సోనూ సూద్ ని త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నారా అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మీలో సోనూ సూద్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఢిల్లీలోని మాల్వియా నగర్ కి చెందిన రవీంద్రనాథ్ సోనీ కొన్నేళ్ల క్రితం దుబాయ్ కి తన మకాం మార్చి బ్లూ చిప్ కమర్షియల్ బ్రోకర్స్, వాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్మెంట్ ఎల్ఎల్సి వంటి 12 నుంచి 20 షెల్ కంపెనీల్ని స్థాపించాడు. వాటిలో ఒక్కటైన బ్లూ చిప్ కంపెనీకి సంబంధించి దుబాయ్లో తన ఆఫీస్ ఉన్నట్లు చూపించి పెట్టుబడిదారులని ఆకర్షించడానికి నెలకి 3% లేదా సంవత్సరానికి 36 రిటర్న్స్ ఇస్తానని హామీ ఇచ్చాడు. ఇక ఇందుకోసం జులై 2022న బ్లూ చిప్ టోకెన్ లాంచ్ వంటి ఈవెంట్లని లగ్జరీ హోటల్లో ఏర్పాటు చేసి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి యాక్టర్ సోనూ సూద్, క్రికెటర్ అజారుద్దీన్, రెజ్లర్ గ్రేట్ ఖాళీలతో ప్రమోషన్స్ కూడా చేయించాడు. దాంతో చాలా మంది అందులో ఇన్వెస్ట్ చేయగా మొదటి కొన్ని సంవత్సరాలు క్రమం తప్పకుండా రిటర్న్లని చెల్లించి అందరినీ నమ్మించాడు. అయితే 2024 సంవత్సరం మొదటి నుండి ఇన్వెస్టర్స్ కి డబ్బులు రావడం ఆగిపోయి, అలాగే బ్లూ చిప్ పేరు మీదున్న ఆఫీస్ కూడా మూతపడి ఉంది. అండ్ వాళ్ళు ఇచ్చిన చెక్ బుక్స్ బౌన్స్ అయ్యాయి. ఈ విషయంగా జనవరి 5, 2025న ఢిల్లీకి చెందిన అబ్దుల్ కరీం అనే వ్యక్తి బ్లూ చిప్ కంపెనీలో పెట్టుబడి పెట్టి మోసపోయానని ఆ కంపెనీ మీద మరియు రవీంద్రనాథ్ సోనీ మీద కాన్పూర్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఈ బ్లూ చిప్ స్కామ్ గురించి తెలుసుకున్న పోలీసులకి రోజుకి కంప్లైంట్స్ వస్తూనే ఉండడంతో కాన్పూర్ పోలీస్ కమిషనర్ రఘుబీర్ లాల్, ఏడీసీపీ అంజలి విశ్వకర్మ నేతృత్వంలో 7గురితో కూడిన సిట్ ఏర్పాటైంది. ఇక ఆ కేసు విషయంగా పోలీసులకి మొత్తం 15 ఎఫ్ఐఆర్లు, 700కి పైగా ఈమెయిల్స్ రాగా మొత్తం ఈ కేసులో 700 మంది బాధితుల్ని పోలీసులు గుర్తించారు. అలాగే వీరిలో 10% మంది జపాన్, వియత్నాం, నేపాల్, చైనా, ఫ్రాన్స్, అమెరికాలకి చెందినవారు కాగా మిగిలిన వారందరూ ఇండియన్సే. వీళ్ళ దగ్గర నుండి సోనీ 1500 కోట్ల రూపాయలు స్కామ్ చేసి ఆ డబ్బుని క్రిప్టో కరెన్సీ రూపంలో దారి మళ్లించాడని తెలిసింది. అలాగే అతను దుబాయ్ ఎడారి గుండా ఒమన్ ఎస్కేప్ అయ్యాడని తెలుసుకోవాలని ఒమన్ పోలీసులతో కూడా సిట్ అధికారులు మాట్లాడారు. ఇక సోనీ గురించి అధికారులు గాలిస్తూ ఉండగా అతను డెహ్రాడూన్లోనే ఉన్నాడని తెలిసి పోలీసులు అక్కడ మొత్తం గాలించి అతన్ని ఎక్కడ ఉన్నాడు అని వెతికే పనిలో పడ్డారు. అలా నవంబర్ 30, 2025న ఒక ఫుడ్ డెలివరీ ఆర్డర్ ద్వారా పోలీసులు సోనూని ట్రాక్ చేసి పట్టుకున్నారు. దాంతో సోనీ గత కొద్ది రోజులుగా పోలీసులు రిమాండర్లోనే ఉండగా ఇతనికి సహకరించిన గుర్మీత్, దర్వేష్, హితేష్, అభిషేక్ సింగిల్, సురేంద్ర, మధుకరావు, దుద్వాడ్కర్, రితు పరిహార్, జార్జ్, సురేంద్రనాథ్ దాస్లకి కూడా పోలీసులు నోటీసులు పంపించారు. ఇక ఈ బ్లూ చిప్ కంపెనీ కోసం సోనూ సూద్, అజారుద్దీన్, గ్రేట్ ఖాళీలు ప్రమోషన్స్ చేయగా స్కామ్ లో మోసపోయిన వారు ఆ సెలబ్రిటీల్ని చూసే తాము ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టామని చెప్పారు. ఇక ఈ న్యూస్ చిన్నగా న్యూస్ ఛానల్స్ లోను, సోషల్ మీడియాలోనూ రాగా కోవిడ్ టైంలో ఎంతో మందిని ఆదుకున్న సోనూ సూద్ డబ్బు కోసం ఇంతమందిని మోసం చేశాడా? ఆ డబ్బుతోనే ప్రజలకు సహాయం చేశాడా అంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. ఇక ఈ కేసు గురించి విచారణకి రావాలని పోలీసులు సోనూ సూద్ కి నోటీసులు కూడా పంపగా ఈ విషయం గురించి సోనూ సూద్ మాట్లాడుతూ, బ్లూ చిప్ కంపెనీలో నేను ఎటువంటి పెట్టుబడులు పెట్టలేదు, నాకు అందులో ఏ వాటా కూడా లేదు, నేను వాళ్ళ ఈవెంట్కి జస్ట్ ప్రమోషన్ కోసమే వెళ్ళాను, ఆ డబ్బు కూడా నాకు ఇప్పటివరకు ఆ కంపెనీ ఇవ్వలేదు. ఒక రకంగా చెప్పాలంటే నేను కూడా ఆ బ్లూ చిప్ కంపెనీ బాధితుడినే. ఈ విషయంగా పోలీసులకి నా ఫుల్ సపోర్ట్ ఉంటుందని సోనూ సూద్ చెప్పాడు. దాంతో చాలా మంది అతని మాటలకి రియలైజ్ అయ్యి కోవిడ్ టైంలో ఎవరు ఆదుకోనప్పుడు దేవుళ్లా కొన్ని లక్షల మందికి సహాయం చేసిన సోనూ సూద్ ప్రజల్ని మోసం చేసే పని అస్సలు చేయడంటూ నమ్ముతున్నారు. జూలై 30, 1973న పంజాబ్లోని మోగాలోని ఒక పంజాబీ కుటుంబంలో జన్మించిన సోనూ సూద్ అలియాస్ సోనూ చంద్రశేఖర్ సూద్ సింధ్ అండ్ పంజాబ్ ప్రావిన్స్ కి చెందిన బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాడు.
అతని తండ్రి శక్తి సాగర్ సూద్ ఫ్యాబ్రిక్స్ మరియు కాంట్రాక్టింగ్ బిజినెస్ చేసేవాడు. కాగా తల్లి సరోజ్ సూద్ ఒక స్కూల్ టీచర్. ఇక సోను సూద్కి మోనికా, మాల్విక అనే ఇద్దరు సిస్టర్స్ కూడా ఉన్నారు. తన స్కూలింగ్ని మోగాలోని సేక్రెడ్ హార్ట్ స్కూల్లో కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత నాగ్పూర్లోని యశ్వంతరావు చెవన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో బీటెక్ కంప్లీట్ చేశాడు. అయితే సోనుకి చిన్నప్పటి నుండి క్రికెట్ అవ్వాలని కోరిక ఉండేది. దాంతో క్రికెట్ కూడా బాగా నేర్చుకుని ఆడేవాడు. కానీ వయసు పెరిగే కొద్దీ అతని క్రికెట్ మీద ఇష్టం తగ్గుతూ మోడలింగ్ అండ్ సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. అలా బీటెక్ కంప్లీట్ అవ్వగానే సోను మోడలింగ్ వైపు అడుగులు వేసి ముంబైలో మిస్టర్ ఇండియా కాంటెస్ట్లో పాల్గొని కొన్ని యాడ్స్లో కూడా నటించాడు. ఇక ఆ తర్వాత తన ఇంట్లో వాళ్ళని ఒప్పించి సినిమాల్లో ట్రై చేయగా సోను సూద్కి మొదటిసారి 1999లో కల్లాగర్ అనే తమిళ సినిమాలో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. ఇక ఆ తర్వాత విజయ్ హీరోగా నటించిన నెంజనిలే సినిమాలో గ్యాంగ్స్టర్ క్యారెక్టర్లో నటించిన సోను సూద్ 2000లో వచ్చిన హ్యాండ్సప్ అనే సినిమాతో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చాడు. 2002లో షాహిద్ ఏ అజామ్ సినిమాతో సోను సూద్ హిందీలో కూడా ఎంట్రీ ఇవ్వగా అందులో సోను సూద్ భగత్ సింగ్ క్యారెక్టర్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో హిందీలో వరుస సినిమాలు చేసిన సోను సూద్కి తెలుగులో అమ్మాయిలు అబ్బాయిలు, తమిళ్లో యువ సినిమాలతో మంచి పేరొచ్చాయి. ఈ రెండు ఇండస్ట్రీల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే 2005 సంవత్సరం సోను సూద్కి పీక్ ఇయర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సంవత్సరమే సోను సూద్ తమిళ్లో చంద్రముఖి సినిమాలో యాక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకోగా తెలుగులో అతడు సూపర్ సినిమాతో తెలుగులో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. దాంతో అన్ని లాంగ్వేజెస్లో వరుస సినిమాలు చేస్తున్న సోను సూద్ కెరీర్ని 2009లో వచ్చిన అరుంధతి సినిమా ఒక్క రేంజ్కి తీసుకెళ్లిపోయింది. దాంతో సోను సూద్ తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం అంటూ అన్ని లాంగ్వేజెస్లో ఫుల్ బిజీ అయిపోయి 2016లో యువాన్ జాంగ్ అనే చైనీస్ సినిమాల్లో కూడా యాక్ట్ చేసి 2017లో జాకీ చాన్తో కలిసి కుంగ్ ఫు యోగా అనే సినిమాలో కూడా యాక్ట్ చేశాడు. అలా సోను సూద్ తన యాక్టింగ్ కెరియర్లో మొత్తం 71 సినిమాల్లో నటించి రీసెంట్గా తనే డైరెక్టర్గా మారి 2025లో ఫతే అనే సినిమా కూడా తీశాడు. కోవిడ్ టైంలో ప్రజల కోసం తను సంపాదించిన దాంట్లో దాదాపు 10 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసిన సోను సూద్ ఇప్పుడు ఒక్కో సినిమాకి 2 నుంచి 3 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటూ 250 కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించాడు. సోను సూద్కి ముంబైలో అంధేరిలో 20 కోట్ల రూపాయలు విలువ చేసే 4BHK లగ్జరీ అపార్ట్మెంట్, గంగోత్రి అనే 25 కోట్ల రూపాయల విలువ చేసే ఇల్లు, జూహులో 8 ప్రాపర్టీలు, హైదరాబాద్లోని బంజారా హిల్స్లో ఒక లగ్జరీ హోమ్, పంజాబ్లో ఒక హౌస్ ఉండగా పన్వేలిలో సన్ ఇషాన్తో కలిసి 105 కోట్ల రూపాయల ప్రాపర్టీ కొన్నాడు. అలాగే సోను సూద్ దగ్గర 3,35,00,000 రూపాయలు విలువ చేసే మెర్సిడెస్, 1,37,00,000 రూపాయలు విలువ చేసే BMW 7 సిరీస్ కార్, 1 కోటి రూపాయలు విలువ చేసే ఆడి Q7 కార్లు ఉన్నాయి. ఇక సోను సూద్ 2008లో సోనాలి అనే ఆమెను పెళ్లి చేసుకోగా వీరికి ఏషాన్, అయాన్ అనే 2 కొడుకులున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.